ప్రైజ్ లో దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. గొప్పవాడానికి స్తోత్రాలయ్యా. ఉదయకాల సమయాన్ని ప్రత్యేకముగా నీ మాటలు వినే కృప మాకు దయచేయమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆత్మఫలముల్లో గత కొన్ని దినాలుగా ఆత్మఫలముల గురించి ధ్యానిస్తూ ఉన్నాం. చివరి ఆత్మఫలం, 9వ ఆత్మఫలం ఏమిటి అంటే ఆశా నిగ్రహం. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో రాయబడి ఉంది. ఆశా నిగ్రహం అనగా ఇక్కడ రాయబడి ఉన్నటువంటి దీనికి మరొక పేరు, మరొక అర్థం ఏమిటి అంటే, మరొక మాట ఏమిటంటే ఇంద్రియ నిగ్రహం అని రాయబడి ఉంది. ఎందుకంటే తిమోతి పత్రికల్లో అపోస్తలుడైన పౌలు గారు తిమోతికు రాస్తూ అంచాడు, దేవుడు నీకు ఇంద్రియ నిగ్రహం గల శక్తిని ఆత్మనిచ్చాడు గాని పిరుకుతనము గల ఆత్మనివ్వలేదు అని సెలవిస్తూ ఉన్నాడు. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ అంటే ధైర్యము పుట్టించే ఆత్మ. ఇదిగో ఏ విధమైనటువంటి శ్రమ, ఏ విధమైనటువంటి కలవరం ఎదురైనప్పటికీ వాటి చూచి కలవరపడకుండా, కలత చెందకుండా ధైర్యముగా నిలబడే ఆత్మను నేను నీకు ఇచ్చాను, దేవుడు నీకు ఇచ్చాడు అని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి సెలవిస్తూ ఉన్నాడు. ప్రతి విశ్వాసులో ఆశా నిగ్రహం అనే ఫలం ఉండాలండి. ప్రతి విషయంలో, ప్రతి విశ్వాసులో ధైర్యము పుట్టించే ఆత్మఫలం ఉండాలి. ధైర్యము పుట్టించే ఆత్మఫలం. చాలా మంది ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటారు. ప్రతి చిన్నదానికి కూడా వారు దిగులు చెందుతూ ఉంటారు. ప్రతి చిన్న విషయంలో కూడా కార్యం జరగకపోతే, ఒక బలహీనత వస్తే, ఒక కష్టం వస్తే, దుఃఖం వస్తే వారు కృంగు కుసించిపోతూ ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు, నీ జీవితంలో ఆశా నిగ్రహం అనే ఆత్మఫలం ఉండాలి. నీ బ్రతుకులో ఆశా నిగ్రహం అనే ఆత్మఫలం ఉన్నప్పుడు ఆ ఫలము ద్వారా నా దేవుని కృప నీకు తోడై ఉంటుంది అని సెలవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ దేవుని బిడ్డ, ఈ చివరైనటువంటి ఆత్మఫలం నీ బ్రతుకులో ఉన్నప్పుడు, నీ జీవితంలో ఉన్నప్పుడు, నువ్వు ఎక్కడ అడుగుపెట్టినా, ఏ స్థలంలో అడుగుపెట్టినా ఆ స్థలం నా దేవుని కృప ద్వారా ఆశీర్వదించబడుతుంది. మరి ఈ రోజున నీ జీవితంలో, నీ బ్రతుకులో ఆశా నిగ్రహం లేదేమో, వ్యాపార విషయంలో నువ్వు కృంగిపోతున్నావేమో, వ్యాపార విషయంలో నువ్వు శోధనకు గురవుతున్నావేమో, వ్యాపార విషయంలో తొట్టిల్లిపోతున్నావేమో, వ్యాపార విషయంలో నువ్వు కృంగి కృషించిపోతున్నావేమో. నువ్వు కృంగి కృషించిపోకుండా ఉండడానికి నీలో ఉండవలసింది ఆశా నిగ్రహం. ఈ ఆశా నిగ్రహం ఎలాగొస్తుందంటే, ఇది ఒక వస్తువు కాదు, ఒక వస్త్రం కాదు, ఒక పదార్థం అనేది కాదు. ఈ ఆశా నిగ్రహం కేవలం దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడే వస్తుంది. దానియేలు జీవితంలో కూడా ఆశా నిగ్రహం కలిగి ఎన్ని శ్రమలు ఎదురైనా, కష్టాలు ఎదురైనా, చివరికి సింహముల బోనులో పడవేసినా సరే ధైర్యము పుట్టించే ఆత్మను దేవుడు అతనికి దయచేశాడు గనుక ఆశా నిగ్రహం అనే ఫలము కలిగి ముందుకు నడిపించబడ్డాడు. మరి ఈ రోజున ఆ ఫలం అనేది నీ జీవితంలో, నీ బ్రతుకులో ఉందా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. 9 ఆత్మఫలముల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ 9 ఆత్మఫలాలు కూడా నీలో ఉండాలి. నీ బ్రతుకులో ఉన్నప్పుడే, నీ కుటుంబంలో ఉన్నప్పుడే నువ్వు బహుగా దీవించబడతావు. నీ కుటుంబం, నీ రక్త సంబంధకులు, నీ సంతతి వారు విస్తరించాలి, బహుగా అభివృద్ధి చెందాలి అంటే ఈ 9 ఆత్మఫలాలు నీ జీవితంలో ఉండాలి. అప్పుడే నీ కుటుంబం ఆస్వాదించబడుతుంది. నువ్వు దేవుని రాజ్యంలో అడుగు పెట్టగలుగుతావు. ఈ మాటలు నీ జీవితంలో నీరు కట్టి ఫలించునుగాక. ప్రార్థన. త్రియేక దేవానికి స్తోత్రములు ప్రభువా. ఈ 9 ఆత్మఫలముల ద్వారా మాతో మాట్లాడిన వాడానికి స్తోత్రాలు. ఈ 9 ఆత్మఫలముల ద్వారా మా బ్రతుకును మార్చుకున్నట్టుకు, మా బ్రతుకును సవరించుకున్నట్టుకు సహాయం చేయండి. బలపరచండి, ఆదరించండి, శక్తిని దయచేయండి, తోడయుండమని, నడిపించమని, దీవించమని, ఆశీర్వదించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకపు దేవుని సన్నిధి నీకును నీ ఇంటి వారికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా.